నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఫార్మా కంపెనీ యజమాని ఆశీష్ ఆస్తులు అటాచ్. ఆ 3 అనుమానాస్పద మరణాలే. కేటీఆర్ పై బాంబు పేల్చిన సీఎం రేవంత్. ఈ రోజు నుంచి మార్చి 2 వరకు జాగ్రత్త. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సూచన. సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ కీలక సూచనలు. డ్రగ్ అక్రమ రవాణా కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఓ ఫార్మా కంపెనీ యజమాని ఆశీష్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 7.98 కోట్ల రూపాయల విలువైన 22 స్థిరాస్తులు, 8 చరాస్తులను ఫ్రీజ్ చేసింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను, ఆర్థిక లావాదేవీలను స్తంభింపజేసింది. రాష్ట్రంలో 3 అనుమానాస్పద మరణాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవరెడ్డి, పిటిషనర్ లింగమూర్తి మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. వీటిపై కేటీఆర్ విచారణ కోరుతారా? కేదార్ మృతదేహం ఇండియాకు రానుంది. ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్లోనే ఉన్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరు అని ప్రశ్నించారు. ఈ రోజు నుంచి మార్చి 2 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్లో 34 నుంచి 37 డిగ్రీల మధ్య ఉండొచ్చని వెల్లడించింది. దీంతో ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండలో బయటకు వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ప్రధాని ఆవాస్ యోజన పథకం తెలంగాణలో అమలు కావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ప్రధాని మోదీ తీసుకొచ్చారు. మార్చి 31 వరకు సర్వే నిర్వహించి అర్హుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. 2017 నుంచి 2022 వరకు పెండింగ్లో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా శంషాబాద్లో ఈఎస్ఐ ఆసుపత్రి కోసం 150 కోట్ల రూపాయలు చెల్లించాలని, బీబీనగర్ ఎయిమ్స్ వాటర్, విద్యుత్ సౌకర్యాల కోసం 1365.95 కోట్లు రాష్ట్రం వాటా ఇవ్వాలని సూచించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.